మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు అశోక్ నగర్ లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ పూర్తిగా చూసుకుంటే భక్తులు ఉదయం నుంచే ఆంజనేయ స్వామి దేవస్థానంకి వచ్చి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం కళ్యాణోత్సవం అనేది కార్యక్రమం కొనసాగుతుంది. వేలాది భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మనతో పాటు ఆలయ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కళ్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుందండి? ఇక్కడ జై శ్రీరామ్. గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణోత్సవం జరుపుతున్నాము. మొదట యాక్చువల్గా అయితే శ్రీరామనవమి అంటే కళ్యాణోత్సవం అంటే తక్కువ వచ్చేవాళ్ళు భక్తులు. ఇప్పుడు అసలు కళ్యాణోత్సవానికి విపరీతమైన రద్దీ వస్తుంది ఇక్కడికి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఇక్కడ రాములవారి కళ్యాణం అయిన తర్వాత రాములవారి విందుగా భోజనాలు పెడుతున్నాము. 2000 మంది వరకు అన్నం సంకల్పం చేస్తాము. ఇక్కడ కళ్యాణం ఇక్కడ మంచి వైభవంగా జరుపుతాము. ఇరివింటి కృష్ణమూర్తి గారు అని చెప్పి సీనియర్ బ్రాహ్మణులతో ఆయన ద్వారానే ఈ కళ్యాణోత్సవం మేము ప్రతి ఒక్క సంవత్సరం జరిపిస్తున్నాము. ఈ సందర్భంగా కర్నూలు పబ్లిక్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారు అందరికీ. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్ ఇక్కడ? ఇక్కడ కళ్యాణోత్సవానికి 516 తీసుకొని భక్తులను కళ్యాణోత్సవానికి పాల్గొనేటట్టు చేసినాము. 5016 ఇచ్చిన భక్తులకు దగ్గరుండి వాళ్ళే కళ్యాణం చేసేటట్టు ఏర్పాటు చేసినాము. మిగతా భక్తులకంతా అక్కడ కూర్చోవడానికి ఏర్పాట్లు చేసినాము. పోయినసారి కొంచెం రద్దీ ఎక్కువ, ఈ క్యూ లైన్లు కొంచెం ఇబ్బంది పడ్డాము. ఈసారి క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. తర్వాత అన్నదానం భోజనాలు ఎప్పుడు ఉండే మాదిరిగానే స్త్రీలకు సపరేట్గా పురుషులకు సపరేట్గా భోజనాలు కూడా ఏర్పాటు చేసి మొత్తం ఫుల్ భోజనాలు పెడుతున్నాం. అంటే అన్నము, పప్పు, చిత్రాన్నము అట్లా శ్రీరాముల వారి కళ్యాణం కాబట్టి విందు భోజనం అన్నట్టు పెట్టాము. ఓకే, కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా జరుగుతున్నాయి వేడుకలు? ఇక్కడ అశోక్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇక్కడ నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. దీనికి ప్రధాన ఇదిగా మా ఎం లక్ష్మణ్ గౌడ్ గారు, వాళ్ళ సత్యమణి వచ్చేసి దీనికి టెంపుల్ చైర్మన్. కనుక ఇక్కడ ప్రతి కళ్యాణం రోజు ఇక్కడ వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చి ఇక్కడ విందు ఆరగిస్తారు. కనుక ఇక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్క విషయంలో అందరి సహాయ సహకారాలతో మేము ఇక్కడ భోజనాలు విందు ఏర్పాటు చేసినాం. ఎంతమంది భక్తులు వస్తారండి అందాజుగా? ఇక్కడ దాదాపు 2000 మంది పైన వస్తారు. భోజనానికి అయితే 3000 దగ్గర. మేము ఇక్కడ 3000 మంది వరకు భోజనాలు అరేంజ్ చేసాము. ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా అరేంజ్ చేసి వాళ్ళకి సమకూరుస్తాం. భక్తులకి ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారికి? ఉదయం నుంచి స్వామివారికి కళ్యాణోత్సవము, తర్వాత ఇప్పుడే కళ్యాణోత్సవం అయిపోయింది. ఇప్పుడు అక్షంతలు జరుగుతున్నాయి. తొందరలోనే భోజన కార్యక్రమాలు మొదలు పెడతారు. ఓకే, మీరు చెప్పండి అన్న, శ్రీరామనవమి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఈ కమిటీ మెంబర్ని. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని విధంగా అద్భుతంగా నడుపుతున్నాము. దీనికి మా కేఈ ప్రతాప్ గారు ప్రెసిడెంట్, మా అన్న లక్ష్మణ గౌడ్ గారు సెక్రటరీ ఆధ్వర్యంలో గొప్పగా జరుపుతున్నాము. ఉదయం నుంచి కళ్యాణోత్సవము, అభిషేకాలు. ఈ అశోక్ నగర్లో ఎప్పుడు చూసినా కూడా మహిళలు ఎక్కడ పాల్గొన్న విధంగా పాల్గొంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మేము 4 గంటలు 5 గంటల వరకు పెడుతున్నాము. ప్రతి ఒక్కరికి తృప్తిగా భోంచేసి పోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. కావున ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే గురు పూర్ణిమ కానీ, శ్రీ సీతారాముల కళ్యాణం కానీ, దత్త జయంతి కానీ అద్భుతంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసాము. భోజనాలు కూడా తృప్తికరంగా భోంచేయాలని ప్రతి భక్తునికి మేము విన్నవించుకుంటున్నాము. 516 సపరేట్ పెడుతున్నాము. వాళ్ళకు శాలువలు ఇచ్చి కప్పి వాళ్ళకు సన్మానిస్తున్నాము. అలాగే 5016 ఇచ్చిన వాళ్ళు కూడా సపరేట్ ఉంటుంది. కావున ఎలాంటి లేకుండా కూడా ప్రతి భక్తునికి మేము ఆదరించి వాళ్ళ తృప్తికరంగా భోంచేసి పంపిస్తున్నాము. జై శ్రీరామ్. పూర్తి స్థాయిలో శ్రీరామనవమి వేడుకలు అయితే ఇక్కడ అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రస్తుతం కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. కళ్యాణోత్సవంలో పాల్గొంటూ భక్తులు పునీతులు అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ కళ్యాణోత్సవం తర్వాత కూడా అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశాం. ప్రతి ఏడాది కూడా ఈ విధంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ఆలయ నిర్వాహకులు అంటున్నారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ అశోక్ నగర్ లో ఈ శ్రీరామనవమి వేడుకల్లో ఈ విధంగా మేము ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పేసి కూడా ఆలయ కమిటీ మెంబర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.